श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराजा। ओम नमो श्री साई नारायणाय। ओम नमो श्री साई गणेशाय नमः। ओम नमो श्री साई सरस्वत्यै नमः। ओम नमो श्री साई सद्गुरु परब्रह्मणे नमः। ओम श्री साईराम। साई बंधुलारा, आत्मस्वरूपुलारा, प्रेम स्वरूपुलारा, శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్ పంతు విరచితం, మణియమ్మ తెలుగు అనువాదం, అధ్యాయం 26, ఓవి 76 నుంచి 90వ ఓవి వరకు పారాయణ మరియు విశ్లేషణ. మొదట శ్రీ ప్రసన్న రాఘవ శతకం నుంచి శ్రీరామస్తుతి. ఓం శ్రీ సాయిరామ్. శ్రీరామచంద్రమూర్తిని వనవాసము నుంచి వెనక్కి మరలిచి అయోధ్య నగరానికి తీసుకురావడానికి భరతుడు బంధుమిత్ర సమేతంగా, సైన్య సమేతంగా, మంత్రి సామంతరాజుల సమేతంగా కూడా వశిష్ఠ మహర్షితో కూడి రామచంద్రమూర్తిని తీసుకురావడానికి అడవికి బయలుదేరాడు. వచ్చిన మూక జూచి గుహుడోడయువేయక ఉన్నా, వచ్చిన మూక జూచి గుహుడోడయు వేయక ఉన్న ఆతనిన్ సచరితుండు ఔ భరత సాధుడు సంగమ మైత్రి జూపియున్. సచరితుండునౌ భరత సాధుడు సంగమ మైత్రి జూపియున్. వచ్చే భరద్వజంగనియు, వచ్చే భరద్వజుంగనియు వార్తల నెల్ల ఎరంగి, అంతటన్ వచ్చిరి చిత్రకూటముకు వారిని జూచి ప్రసన్న రాఘవా. రామచంద్రమూర్తి గంగను దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళాడు అనేది తెలుసుకున్న భరతుడు గంగను దాటి వెళ్ళాలి అనుకుంటే ఆ గంగను దాటించగలవాడు గుహుడు మాత్రమే. కానీ ఆ గుహుడు ఈ వచ్చిన వాళ్ళందరినీ చూసి ఇదేదో రామచంద్రుని మీదికి యుద్ధానికి వచ్చినట్లున్నారు వీళ్ళంతా, కాబట్టి వీరిని ఎట్టి పరిస్థితుల్లో గంగను దాటించను, వీళ్ళతో అవసరమైతే ఇక్కడే యుద్ధం చేస్తాను అని కూడా నిర్ణయం చేసుకున్నాడట. అటువంటి గుహుడితో భరతుడు, నేను శ్రీరామచంద్రమూర్తిని సోదరుణ్ణి, ఆయన యొక్క పాదధూళిని, పాదదాసుణ్ణి, ఆయనను తిరిగి రాజ్యానికి తీసుకోవడానికి వచ్చాను అన్న విషయాలన్నీ తెలియచెప్పిన పిదప వచ్చినవాడు రాముడి యొక్క అనుంగుడు, అంటే సోదరుడు అని అందరూ తెలుసుకొని అంతా కలిసి చిత్రకూటానికి బయలుదేరారట. ఓం శ్రీ సాయిరామ్. హరిశ్చంద్ర పితలే తన కుమారుడి యొక్క మూర్ఛరోగాన్ని పోగొట్టుకొని ఆరోగ్యవంతుడిగా చేసుకోవడానికి సాయినాథుల వారి దర్శనానికి రావటం, వారి పాదాల మీద తన కుమారుని పడవేసి తాను కూడా సాష్టాంగ దండ ప్రణామం చేయటం, సాయినాథుల వారి తన యొక్క దృష్టిని శక్తిపాతం చేస్తూ ఆ యొక్క పిల్లవాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగానే అతడు తెలివి తప్పి మూర్ఛపోవడం, అటువంటి మూర్ఛ ఇంతవరకు ఎప్పుడూ రాలేదు, పిల్లవాడు ఇక చనిపోయినట్టే లెక్క అని అందరూ భావిస్తూ భయపడుతూ రోధిస్తున్న సందర్భం. సాయి పాదాల దర్శనంతో తన బిడ్డ బ్రతికి బట్టగడతాడు, ఆరోగ్యవంతుడవుతాడు అని ఎంతో ఆశతో వచ్చిన ఆ తల్లిదండ్రులకి బాబా పాదాల వద్దే ఇంతకుముందు కన్నా కష్టమైన మూర్ఛ రావడం అనేది భరించలేకపోయారు. సాయినాథుడి పాదాలు అందరినీ రక్షిస్తాయని విన్నాం, కానీ ఈ సాయిబాబా పాదాలు ఇంత ఘాతుకమా అని ఆ తల్లి వాపోయిన సందర్భంలో మనం ఉన్నాం. 76వ ఓవిలో అప్పుడు బాబా ఏమంటున్నారు? అప్పుడు బాబా, మనసులో ధైర్యం తెచ్చుకో, అబ్బాయిని లేపి జాగ్రత్తగా తీసుకొని వెళ్ళు, అతనికి తెలివి వస్తుంది, పిల్లవాడిని బసకు తీసుకొని వెళ్ళు, కాసేపట్లో అతడు బాగవుతాడు, ఊరికే కంగారు పడకు అని బాబా ఆమెకు ధైర్యం చెప్పారు. తర్వాత వారు అలా చేయగా బాబా వచనాలు నిజమయ్యాయి. పితలే కుటుంబమంతా ఆనందించారు. వారి మనసులోని సందేహాలు తొలగిపోయినాయి.
అబ్బాయిని బసకు తీసుకొని వెళ్ళగానే అతనికి తెలివి వచ్చింది. అతని తల్లిదండ్రులు దిగులు తొలగిపోయి చాలా ఆనందించారు. పితలే భార్యతో సహా బాబా దర్శనానికి వచ్చి వారికి అత్యంత వినయంగా సాష్టాంగ ప్రణామం చేశాడు. తన కుమారుడు స్వస్థత చెందినందుకు కృతజ్ఞతతో ఆనందంతో బాబా చరణాలను ఒత్తుతూ కూర్చున్నాడు. బాబా చిరునవ్వు నవ్వుతూ, ఏమిటి, ఇప్పుడైనా నీ మనస్సులోని ఆలోచన తరంగాలు శాంతించాయా అని అడిగి, విశ్వాసంతో సహనాన్ని కలిగి ఉండేవారిని శ్రీహరి రక్షిస్తాడు అని అన్నారట. పితలే ఆగర్భ శ్రీమంతుడు, గొప్ప కులీనుడు, గౌరవం కలవాడు. బాబాకు పళ్లను మిఠాయిలను దండిగా అర్పించాడు. అతని భార్య మంచి సాత్వికురాలు, శ్రద్ధాభక్తులున్న ప్రేమమయ్యి. స్తంభం వద్ద కూర్చొని బాబా వైపు తదేక దృష్టితో చూచేది. అలా చూస్తూ చూస్తూ ఉంటే ఆమె కళ్ళు అశ్రువులతో నిండిపోయేవి. ఆమె అలా రోజు చేస్తుంటే ఆమె విశేషమైన ప్రేమకు బాబా తమను తాము మర్చిపోయేవారు. సత్పురుషులు కూడా భగవంతుని వలనే భక్తపరాధీనులు. వారిని అనన్యంగా ఆరాధించే వారిని అనుగ్రహిస్తారు. పితలే కుటుంబము తిరిగి వెళ్ళిపోవటానికి ప్రయాణమై మసీదుకు బాబా వద్దకు వెళ్ళారు. బాబా అనుమతిని, విభూతిని తీసుకొని బయలుదేరారు. ఇంతలో బాబా తమ జేబు నుండి 3 రూపాయలను తీసి పితలేను దగ్గరకు పిలిచి చెప్పిన మాటలను వినండి. బాపు, నేను నీకు పూర్వము 2 రూపాయలను ఇచ్చాను. వాటితో పాటు ఈ మూటిని ఉంచి పూజ చేయి, నీకు శుభం కలుగుతుంది. ఆ రూపాయలను పితలే చేతిలోకి తీసుకుని వాణ్ణి ప్రసాదంగా భావించి ఆనందంగా స్వీకరించాడు. బాబా పాదాలకు సాష్టాంగపడి, మహారాజా, నన్ను కరుణించండి అని అన్నాడు. ఓం శ్రీ సాయిరాం. పారాయణ ముగిసింది. విశ్లేషణలో ప్రవేశిద్దాం. ఇప్పుడు విశ్లేషణ. హరిశ్చంద్ర పితలే కుమారుడికి మూర్ఛవ్యాధి ఉంది. ఆ మూర్ఛవ్యాధి బాబా అనుగ్రహంతో తొలగించుకుని కొడుకుతో హాయిగా ఉండాలి అని భార్యతో బంధువులతో కలిసి బాబా దగ్గరికి వచ్చాడు. బాబా పాదాల మీద కుమారుని పడవేసి తాను కూడా సాష్టాంగపడ్డాడు. కానీ చిత్రంగా బాబా యొక్క దృష్టి ఆ పిల్లవాడి కళ్ళల్లోకి వెళ్ళగానే అతడు స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఆ దృశ్యాన్ని చూసి తల్లిదండ్రులు భయపడిపోయారు. ఆ తల్లి అయితే మరీ ఎక్కువగా దుఃఖపడుతూ లోపల ఇలా జరిగిందేమిటి, బాబా సమక్షంలో బాబా అనుగ్రహంతో తన బిడ్డ పూర్తి ఆరోగ్యవంతుడవుతాడని ఆశతో వస్తే ఇంతకుముందు కన్నా ప్రమాదకరమైన మూర్ఛ వచ్చింది. బాబా పాదాలు ఇంత ఘాతుకమా అనే విధంగా బాబాగారి గురించి, బాబాగారి పాదదర్శనం గురించి మనసులో రకరకాలుగా భావిస్తూ ఉన్న సందర్భం అది. ఆ సందర్భంలో బాబా ఇలా అంటూ ఉన్నారు, మనసులో ధైర్యం తెచ్చుకో, అబ్బాయిని లేపి జాగ్రత్తగా తీసుకొని వెళ్ళు, అతనికి తెలివి వస్తుంది. పిల్లవాడిని బసకు తీసుకొని వెళ్ళు, కాసేపట్లో అతడు బాగవుతాడు, ఊరికే కంగారు పడకు అని బాబా ఆమెకు ధైర్యం చెప్పారు. అంటే ఆ తల్లి తల్లడిల్లిపోతున్న సందర్భం. అందుకని బాబాగారు ఆమెను మరింత బాధ పెట్టడం ఇష్టం లేక వెంటనే ఆమెకు అభయప్రదానం చేశారు. అమ్మా, అనవసరంగా కంగారు పడకు, నీవు బసకు తీసుకొని వెళ్ళు, అతనికి తప్పకుండా తెలివి వస్తుంది అని చెప్పేశారు. బాబా నోటి నుంచి ఆ మాట వచ్చినాక ఆమె మనసు ఖచ్చితంగా కొంత అయినా ఊరడిల్లి ఉంటుంది. అంటే పూర్తిగా పిల్లవాడు మేలుకునే వరకు ఆ తల్లి మనసు కుదరపడదనుకోండి. కానీ బాబా నోటి నుంచి ఆ మాట వచ్చింది కాబట్టి సరే, కొంతవరకు ఆమెకు మనశ్శాంతి కలిగి ఉంటుంది. పూర్తిగా పిల్లవాడు మేలుకుంటే తప్ప ఆమె ఆ బాధ నుంచి బయటికి రాలేదు. కష్టాల్లో ఉన్నప్పుడు, భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు చాలామంది చాలా మనకు అనునయింపు వాక్యాలు చెప్తారు, ధైర్యం చెప్తారు. కానీ ఆ వాక్యాల వల్ల కొంత ప్రభావం ఉంటుంది మనకు, కానీ పూర్తిగా మనం మామూలు మనుషులం కాలేం. ఇక్కడ కూడా అదే పరిస్థితి.
పిల్లవాడిని బసకు తీసుకుని వెళ్ళు, కాసేపట్లో అతడు బాగవుతాడు, ఊరికి కంగారు పడకు అని బాబా ఆమెకు ధైర్యం చెప్పారు. తర్వాత వారు అలా చేయగా బాబా వచనాలు నిజమయ్యాయి. పితలే కుటుంబమంతా ఆనందించారు. వారి మనసులోని సందేహాలు తొలగిపోయాయి. తర్వాత వాళ్ళు పిల్లవాడిని బసకు తీసుకుపోవడం, బాబా చెప్పినట్టుగానే ఆ పిల్లవాడు కళ్ళు తెరిచి మామూలు మనిషి కావడం, మామూలు మనిషి అయ్యాడు. బాబా వచనాలు నిజమయ్యాయి అంటే కళ్ళు తెరిచాడు, బాగయ్యాడు, చాలా మామూలుగా ప్రశాంతంగా ఉన్నాడు. దాంతో వారి మనసులో అంతవరకు ఉన్న సందేహాలన్నీ తొలగిపోయాయట. అబ్బాయిని బసకు తీసుకొని వెళ్ళగానే అతనికి తెలివి వచ్చింది. అతని తల్లిదండ్రులు దిగులు తొలగిపోయి చాలా ఆనందించారు. మనం అనుకున్నట్టుగా ఎప్పుడైతే ఆ పిల్లవాడికి తెలివి వచ్చిందో, లేచి కూర్చున్నాడో, అప్పుడు ఆ తల్లిదండ్రుల మనసు కుతటపడింది. వారు చాలా ఆనందించారు. పితలే భార్యతో సహా బాబా దర్శనానికి వచ్చి వారికి అత్యంత వినయంగా సాష్టాంగ ప్రణామం చేశాడు. అంటే ఒక పెద్ద కష్టానికి ముందు మనం భగవంతుని ఆశ్రయించడంలో చాలా భక్తి శ్రద్ధలు ఉంటాయి. ఆ కష్టం తొలగిపోతే అంతకుముందు ఉన్న భక్తి శ్రద్ధల కంటే కూడా మరింత భక్తి శ్రద్ధలు కృతజ్ఞతతో కూడి ఉంటాయి. కృతజ్ఞతతో కూడి ఉండడం అనేది చాలా గొప్ప ఫీలింగ్ కలిగిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా అతను వినయంగా, అత్యంత వినయంగా, తనకున్న పెద్ద కష్టం నుంచి అన్నీ ఉన్నాయి, తనకు కోటాను కోట్లు ఉన్నాయి, గౌరవ ప్రతిష్టలు ఉన్నాయి, గొప్ప వంశంలో పుట్టాడు, కానీ తన కొడుకు ఆరోగ్యం లేదు. ఎన్నో దేశాలు తిప్పాడు, ఎంతో పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించాడు, కానీ లాభం లేదు. ఎందరో మహాత్ముల దగ్గరికి తీసుకెళ్ళాడు, ఎన్నో తీర్థయాత్రలు చేశాడు, ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు, కానీ లాభం లేదు. ఇక జీవితంలో తన కొడుకు బాగు కాడు అని నిర్ణయం చేసుకున్న సందర్భంలో ఈ అద్భుతం జరిగింది సాయినాథుడి సన్నిధానంలో. ఎంత వినయం, ఎంత గొప్ప కృతజ్ఞత ఉంటుంది. నిజంగా అతని మనసు ఎంత ఆనందంతో నిండిపోయి ఉంటుంది. అందుకనే అతనిలో అత్యంత వినయంగా ఆ బాబాకు పళ్ళు అన్ని తీసుకుని వెళ్ళాడు. పితలే భార్యతో సహా బాబా దర్శనానికి వచ్చి వారికి అత్యంత వినయంగా సాష్టాంగ ప్రణామం చేశాడు. సాష్టాంగ నమస్కారం చేయడం అంటే అది ఇంకా మనసు ఎంత గొప్ప ఆనంద స్థితిలో ఉంటే కానీ, లేదా మనసు ఎంతో గొప్ప జ్ఞానంతో ఉంటే కానీ ఈ సాష్టాంగ నమస్కారం అనేది చేయడం కుదరదు. తన కుమారుడు స్వస్థత చెందినందుకు కృతజ్ఞతతో ఆనందంతో బాబా చరణాలను ఒత్తుతూ కూర్చున్నాడు. బాబా చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు. ఇంతకుముందు సాష్టాంగ నమస్కారం చేశాడు ఫస్ట్ దర్శనానికి రాగానే. ఇప్పుడేం చేస్తున్నాడు? ప్రేమతో, కృతజ్ఞతతో, హృదయపూర్వకంగా బాబాగారి పాదాలు పట్టుకొని పిసుకుతూ గురుసేవ చేస్తున్నాడు. అంటే కృతజ్ఞతను ఈ విధంగా చూపించుకుంటూ ఉన్నాడు. అంటే భగవంతుడు కానీ, గురువు కానీ మన కోరికలు తీర్చడంలో ఉద్దేశం ఒక్కటే, మన భక్తి శ్రద్ధలు మరింత పెరగాలి, మనం మరింత మంచివాళ్ళం కావాలి, మరింత భక్తితో, జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి, భగవంతుని మరింతగా ప్రేమించాలి. ఆ ప్రేమే, ఆ భక్తే మనని పవిత్రులను చేస్తుంది. ఇలా పవిత్రులు కావడమే బాబాకి ఇష్టం. పవిత్రులు ఎవరిని ఇబ్బంది పెట్టలేరు. పవిత్రులు పవిత్రంగా జీవిస్తారు. దానివల్ల పాపకర్మలు తొలగుతాయి. దానివల్ల ఈ యొక్క భూలోకం స్వర్గంగా మారుతుంది. కనుక గురువుల భగవదవతారాల లక్ష్యం ఒక్కటే, మనందరినీ మంచి వాళ్ళగా మార్చడం, పవిత్రులుగా మార్చడం. దానికోసమే వారు మన కోరికలు తీరుస్తారు, కష్టాలు తీరుస్తారు. ఇవన్నీ దానికోసమే. బాబా చిరునవ్వు నవ్వుతూ, ఏమిటి, ఇప్పుడైనా నీ మనస్సులోని ఆలోచన తరంగాలు శాంతించాయా అని అడిగి, విశ్వాసంతో సహనాన్ని కలిగి ఉండేవారిని శ్రీహరి రక్షిస్తాడు అని అన్నారు. ఏమబ్బాయి, ఇప్పటికైనా మీ కష్టాలు తీరాయా? మీ యొక్క బాధ తొలగిందా? విశ్వాసంతో, సహనంతో మనం ఉంటే శ్రీహరి రక్షిస్తాడని చెప్తున్నాడు. ఇక్కడ శ్రీహరి కాదు కాపాడింది, బాబాగారు కాపాడారు. వారు ఇంతకుముందే శ్రీహరిని చాలాసార్లు ప్రార్థన చేసి ఉంటారు, పరమేశ్వరుని ఎన్నోసార్లు ప్రార్థన చేసి ఉంటారు, ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించుంటారు. అప్పుడు శ్రీహరి కరుణించాల, అక్కడ పరమేశ్వరుడు కరుణించాల, ఇక్కడ కరుణించాడు. మరి ఇక్కడ కరుణించింది ఎవరు? సాయినాథుల వారు, సద్గురుదేవుడు. మరి శ్రీహరిని ఎందుకన్నాడు? ఆ శ్రీహరే ఇక్కడ సద్గురు రూపంలో ఉన్నాడు కాబట్టి శ్రీహరి కాపాడాడు అంటున్నాడు. మరి అక్కడెందుకు కాపాడలేదు? గురువు కాపాడాలి. గురువు కాపాడితేనే గురువు గొప్పతనం తెలుస్తుంది. గురువు కాపాడితేనే గురుబడిలో మనం చేరుతాం. గురుబడిలో చేరితేనే మన సంస్కారాలు సరిచేయబడతాయి. ఇంతకుముందు చెప్పినట్లు మనం మంచి వాళ్ళుగా మారుతాం.
పవిత్రులం అవుతాం. మన పవిత్రత, మన మంచితనం సమాజానికి మేలు చేస్తుంది. అలా సాయి భక్తుల అందరి చేత ఈనాడు సమాజానికి మేలు జరుగుతుంది. ఎన్నో రకాలుగా అన్నదానాలు జరుగుతున్నాయి, వస్త్రదానాలు జరుగుతున్నాయి, వైద్య సహాయాలు అందుతున్నాయి. ఇలా సాత్వికంగా ఉంటున్నారు, జ్ఞానాన్ని పంచుతున్నారు, సమస్యలు పరిష్కరిస్తున్నారు, సత్యత్ర పారాయణాలు జరుగుతున్నాయి. ఇలా అనేక విధాలుగా సమాజానికి సాయి భక్తుల వల్ల ఉపయోగం జరుగుతుంది. దీనికి అన్నిటికీ కారణం సాయినాథుల వారు మనందరినీ కూడా కాపాడుతూ, ఉద్ధరిస్తూ, అవసరమైన సమయంలో సహాయాన్ని అందిస్తూ, రక్షిస్తూ, మన భక్తిని పెంచుతూ ఉంటే ఆ భక్తితో మనం భక్తిని ప్రచారం చేస్తున్నాం, జ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం, పశుపక్షాదులను పోషిస్తున్నాం, అందరిలో సాయం చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా సమాజం అంతా ఒక ఆధ్యాత్మిక వాతావరణంతో పరిఢమిల్లుతుంది, ప్రకాశిస్తుంది. ఇదే గురువు యొక్క అవతార లక్ష్యం. అవతార పురుషుల మహా లక్షణం కూడా ఇదే. దీనికోసం వారు అవతరిస్తారు. పితలే ఆగర్భ శ్రీమంతుడు, గొప్ప కులీనుడు, గౌరవం కలవాడు. బాబాకు పళ్లను, మిఠాయిలను దండిగా అర్పించాడు. బాబాకు అర్పించాడు సంతోషం కలిగినప్పుడు మనమైనా సరే చుట్టుపక్కల వాళ్ళకైనా పంచుతాం, లేదా ఏదైనా గుడికి వెళ్ళైనా పంచుతాం, లేదా ఏదైనా తీర్థయాత్రకు కూడా వెళ్ళి మనము ముడుపులు తీర్చుకుంటాం, చాలా ఆనందంతో ఉంటాం. ఇదే మానవ జీవితంలో వచ్చిన సమస్య. మనం కోరిన కోరికలు తీరిస్తే చాలా ఆనందపడతాం, చాలా సంతోషపడతాం, ఆ సంతోషాన్ని అందరితో పంచుకుంటాం. అదే సమయంలో మన కోరిక తీరకపోతే చాలా నిరాశపడతాం, కుంగిపోతాం, బాధపడతాం. ఈ రెండు పక్కపక్కనే ఉంటాయి. అందుకనే నా ఉద్దేశంలో కోరికే లేకుండా ఉంటే ఎప్పుడూ మనశ్శాంతి మన వెంటే ఉంటుంది. కానీ ఆ దిశగా ఎవరు ఆలోచించరు. దురదృష్టం. ఆలోచించాలి. ఎప్పటికైనా అటువంటి నిర్ణయం చేసుకోవాలి. కోరికే లేని స్థితికి రావాలి. అతడు సంతోషంగా అందరికీ, అంటే బాబాకి పంచాడు పళ్ళు అన్నీ కూడా, తిను పదార్థాలు అన్నీ. కానీ బాబా ఏం చేస్తాడు? వాటిని తిరిగి తన భక్తులకు పంచేస్తాడు. అంటే దాని అర్థం, నువ్వు ఇతరులకు పెడితే బాబాకి పెట్టినట్టే, మూగజీవులకు పెడితే బాబాకు పెట్టినట్టే. బాబాకి పెడితేనే బాబాకు పెట్టినట్టు కాదు. కానీ ఇప్పటికి కూడా చాలామంది భక్తులు బాబాకు పెడితేనే బాబాకు పెట్టినట్టు అనుకుంటారు. కాదు. అతని భార్య మంచి సాత్వికురాలు, శ్రద్ధాభక్తులున్న ప్రేమమయి. ఆమె చాలా మంచిదట, చాలా సాత్వికురాలంట. అంతేకాదు, శ్రద్ధ భక్తి రెండూ కలిగి ఉన్న ప్రేమ స్వరూపిణి. అందుకనే అంత మంచిది కాబట్టి అంత బాధపడింది. అత్యంత మంచి వాళ్ళు బాధపడితే బాబా చూడలేడు. అందుకని వెంటనే ఆ తల్లి బాధను తీసేయడానికి అభయప్రదానం చేశాడు, ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. శ్రద్ధాభక్తులు పెద్ద క్వాలిఫికేషన్. సాత్విక గుణం అనేది చాలా చాలా గొప్ప లక్షణం. ఆధ్యాత్మిక మార్గం మొత్తానికి ఉండాల్సింది సాత్విక లక్షణం. అంటే శాంత స్వభావం. ఇతరులు ఏమన్నా కానీ పట్టించుకోకుండా, బాధపడకుండా వారిని ప్రేమించే మనస్తత్వమే సాత్విక లక్షణం. సాత్విక గుణం వల్ల మాత్రమే ఆధ్యాత్మికంలో ముందుకు వెళ్తారు. బాగా ఆలోచించుకోవాలి. మనకు సాత్విక గుణం ఉందా? ఎవరైనా మనల్ని విమర్శించినా, తిట్టినా కానీ ప్రశాంతంగా, నెమ్మదిగా స్వీకరించగలుగుతున్నామా? అటువంటి వారిని కూడా ప్రేమించగలుగుతున్నామా అనేది కూడా చూడాలి. స్తంభం వద్ద కూర్చొని బాబా వైపు తదేక దృష్టితో చూచేది. అలా చూస్తూ ఉంటే ఆమె కళ్ళు అశ్రువులతో నిండిపోయేవి. ఆమె అలా రోజూ చేస్తుంటే ఆమె విశేషమైన ప్రేమకు బాబా తమను తాము మర్చిపోయేవారు. బాబా ఆమెకు చేసిన మేలుకి, తన కుమారుడికి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు ఆమె అసలు ఇంకా చెప్పలేనంతగా బాబాని ప్రేమిస్తుందని తెలిసిపోతుంది. బాబా మీద అనంతమైన ప్రేమ ఆమె కలిగినట్టుగా తెలుస్తుంది. ఎంతోమంది దైవాలను అర్చించింది, పూజించింది, ఎన్నో నోములు నొచ్చింది, వ్రతాలు చేసింది, యజ్ఞయాగాలు చేశారు, దాన ధర్మాలు చేశారు. కానీ ఏ దేవుడు కరుణించలేదు. కానీ ఈ దేవుడు కరుణించాడే. ఈ దేవుణ్ణే నేను మనసులో దూషించుకున్నానే, విమర్శించుకున్నానే, అయినా కానీ ఆ దేవుడు నన్ను అనుగ్రహించాడే, నా బిడ్డకు ఆరోగ్యాన్ని ఇచ్చాడే, నా జీవితాన్ని పండించాడే, ఆనందమయం చేశాడే. ఇలా కృతజ్ఞతతో, చెప్పలేనంత కృతజ్ఞతతో నిండిపోయి ఆమె కళ్ళు ఆనంద బాష్పాలు వర్షిస్తూ ఉంటే బాబాను తదేకంగా అలా చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండేది అని అనిపిస్తూ ఉంది. ఆమె ప్రేమ, ఆమె ఆనందభావం, ఆమె యొక్క ఆ లోపల చెలరేగి ఆ భక్తి ప్రేమలు, శ్రద్ధ చూసి బాబా తనను తాను మర్చిపోయేవాడంట. అంటే అంత కృతజ్ఞత ఉండాలి భక్తులకి, భగవంతుడి మీద, గురువు మీద. బాబా మన జీవితంలో చాలా చేశాడు. కానీ ఒక్కటి చేయకపోతే మనలో ఈ భావాలన్నీ పోతాయి. ఈరోజు కొత్తగా ఒకటి చేస్తే ఈ భావాలు మళ్ళీ 100 రెట్లు పెరుగుతాయి,
పొంగి పొర్లుతాయి. కానీ మళ్ళీ ఇంకో కోరిక వచ్చినప్పుడు అది చేయకపోతే ఇవన్నీ ఎక్కడికి పోతాయో తెలియదు. ఏంటి బాబా నువ్వు ఏం చెయ్యట్లేదు, నా వైపు అసలు చూడట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నా కోరిక వినట్లేదు నువ్వు అని ఆయన్ని సతాయించాలని చూస్తాం. అది కరెక్ట్ కాదు. ఇంతకుముందు నీ కోరికలు తీరినప్పుడు ఎంత కృతజ్ఞత చూపించావు, ఎంత ఆనందపడ్డావు గుర్తు చేసుకో. జీవితంలో కోరికలు ఎక్కడ ఎండింగ్, ఎక్కడ ముగింపు లేదు, జీవితాంతం వస్తాయి. అలా అని ఆ కోరికల వెంట పరిగెట్టి ఇంతకుముందు చేసిన వాటిని మర్చిపోయి ఆ మధురమైన భావాల్ని, ఆ మధురమైన శ్రద్ధాభక్తుల్ని, ఎంతో విలువైనటువంటి ఆ భక్తి ప్రపత్తుల్ని పోగొట్టుకొని ఇప్పుడు కోరిక తెచ్చిపెట్టుకొని ఆయన మీద ప్రేమను తగ్గించుకుంటావా? ప్రేమ లేకుండా చేస్తావా? ప్రేమ పోగొట్టుకుంటావా? కోరిక వచ్చిందంటే నీ ప్రేమ పోతుంది, నువ్వు పోగొట్టుకోవు, అది పోతుంది. కోరిక ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట కోరిక ఉండదు. అందుకని ఆమె యొక్క భక్తి శ్రద్ధల ప్రేమను చూసి బాబా మైమర్చిపోయేవారంట, తనను తాను మర్చిపోయేవాడంట. సత్పురుషులు కూడా భగవంతుని వలె భక్తపరాధీనులు. ఇక్కడ బాబా సత్పురుషుడు అనే భావంతో వ్రాయబడ్డ ఓవి ఇలాగే ఉంటుంది ఆయన భావన. మరి సత్పురుషుడు వేరు కాదు, భగవంతుడు వేరు కాదని సాక్షాత్ కృష్ణ పరమాత్మ చెప్పాడు కాబట్టి మనం దీని గురించి కూడా పెద్దగా విచారించాల్సిన అవసరం లేదు. కానీ నా దృష్టిలో ఎప్పుడూ నాకు సత్పురుషులు అలల లాంటి వారైతే పరమాత్మ పరబ్రహ్మ సముద్రం లాంటి వాడు కాబట్టి నా బాబా సముద్రుడు, ఆయన పరమాత్మే పరబ్రహ్మే అని అనుకుంటాను తప్ప సత్పురుషుడిగా నేను అక్కడికి దిగలేను. కాబట్టి మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను, ఇక్కడ హేమాడ్ పంత్ గారు ఒక్కోసారి సత్పురుషుడిగా భావించుకుంటాడు, మరొకసారి పరమాత్మ పరబ్రహ్మ అంటాడు. కాబట్టి ఇది సత్పురుషుడు అనే భావం నుంచి వచ్చిన వాళ్ళు. నిజానికి పరమాత్మ అంటే ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ సత్పురుషులను మనం దర్శిస్తుంటాం, సత్పురుషుల్లో ఉన్న ప్రేమను మనం చూస్తూ ఉంటాం. కనుక ఆ సత్పురుషుల గురించే రాయాలనిపిస్తుంది, ఆ సత్పురుషుల్ని ఆరాధిస్తూ ఉంటుంది సమాజం. కనుక పరమాత్మ సత్పురుషుల రూపంలో అవతరిస్తూ ఉంటాడు. కానీ ఆ పరమాత్మ ఎంత గొప్పవాడు, ఎంత కరుణా సముద్రుడు అనేది తెలుసుకోవడానికి మనం సరిపోకపోవచ్చు. అందుకే ఆయన తనను తాను తగ్గించుకొని సత్పురుషుల రూపంలో, గురువుల రూపంలో అవతరిస్తూ ఉంటాడు. వారిని చూసే మనం తన్మయత్వం మర్చిపోతాం, వారి ప్రేమను చూసి పొంగిపోతాం, ఆయన్ని పరమాత్మత భావించుకుంటాం, పూజిస్తూ ఉంటాం. వారిని అనన్యంగా ఆరాధించే వారిని అనుగ్రహిస్తారు. ఎల్లప్పుడూ సత్పురుషుల్ని అనన్యంగా ఆరాధించాలి, గురువులను అనన్యంగా ఆరాధించాలి. ఆయన తప్ప మరొకటి లేదు, మరొకటి అక్కర్లేదనే భావంతో ఉండాలి. అటువంటి వారిని వారు అనుగ్రహిస్తారు. పితలే కుటుంబం తిరిగి వెళ్ళిపోవటానికి ప్రయాణమై మసీదుకు బాబా వద్దకు వెళ్ళారు. వచ్చిన పని అయిపోయింది, కోరిక తీరిపోయింది, చాలా సంతోషపడ్డారు. ఇక మనకైనంతేగా, తీర్థయాత్రలకు వెళ్తాం, మహాత్ముల దర్శనానికి వెళ్తాం, చాలా బాగుంటుంది అక్కడ, అద్భుతంగా ఉంటుంది. ఇక్కడే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ఉండలేం. మళ్ళీ మంచో చెడో మన ఊరికి వెళ్ళిపోతాం, మన ఇంటికి వెళ్ళిపోతాం, మళ్ళీ ఆ మాయలో పడిపోతాం, ఆ సంసారంలో పడిపోతాం. అలాగే పుణ్యం పురుషార్థం ఏదైనా కొంతే ఉంటుంది, ఎక్కువ పాపం లేదా మామూలు జీవితాలే ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ సత్పురుషుల దర్శనంలో ఉన్న భావంలోనే ఉండాలి. అంటే ఎప్పుడూ సద్భావంతో సచ్చరిత్ర లాంటి గ్రంథాలు పారాయణం చేస్తూ, నామస్మరణ సంకీర్తన పదధ్యానాదులు చేస్తూ, పూజా పునస్కారాలు చేస్తూ ఉంటే ఎప్పుడూ సత్పురుషులతో కలిసి ఉన్న భావనే ఉంటుంది, పుణ్యక్షేత్రాలు దర్శించిన భావనే ఉంటుంది. అవి ఇంట్లో చేయడానికి కుదరనప్పుడు బయటికి వెళ్ళక తప్పదు, వెళ్తుంటారు, అది వేరే విషయం. కానీ ఇంట్లో వాటిని ఏర్పాటు చేసుకోగలగడం, ఇంట్లో వాటితో మనం జీవన విధానం సాగించేలా మన జీవితాన్ని మొత్తం, అంటే సాధన చేయడం అంటే అప్పుడప్పుడు సాధన చేయడం కాదు, జీవితాన్నే సాధనామయంగా మలుచుకోవాలి అంటాడు భరద్వాజ మాస్టర్ గారు, మహాత్ములు. కాబట్టి అలా మనం చేసుకోగలిగితే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి పితలే తిరిగి తన స్వగ్రామానికి, తన ఇంటికి వెళ్ళడానికి మసీదుకి వచ్చి బాబా అనుమతి కోరుతూ ఆయనకి నమస్కారం చేశారు. ఇంతలో బాబా తమ జేబు నుండి 3 రూపాయలను తీసి పితలేని దగ్గరికి పిలిచి, చెప్పిన మాటలు వినండి. అతను వెళ్ళిపోతుంటే బాబా పిలిచి జేబులోంచి 3 రూపాయలు తీసి బాబా ఇలా అంటూ ఉన్నారు, బాపు, నీకు నేను పూర్వం 2 రూపాయలను ఇచ్చాను, వాటితో పాటు ఈ 3ని ఉంచి పూజ చేయి, నీకు శుభం కలుగుతుంది. ఇంతకుముందు నీకు 2 రూపాయలు ఇచ్చాను అబ్బాయి, ఇదిగో ఇప్పుడు 3 రూపాయలు ఇస్తున్నాను, అవి ఇవి కలిపి చక్కగా పూజ గదులు పెట్టుకొని పూజ చేయి, నీకు శుభం జరుగుతుంది అన్నాడు. అయిపోయింది. పితలే మనసులో ఒక పెద్ద సంశయం, ఇంతకుముందు నాకు 2 రూపాయలు ఇచ్చానంటాడేంటి, ఎప్పుడు ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది అడగడానికి ధైర్యం చాలలేదు. సద్గురు సాయినాథులు లాంటి గురువు దగ్గరికి వెళ్ళాక మాట్లాడడానికి కష్టం. ఆయన ఏం చెప్తుంటే అది వినాలి, ఆ తర్వాత కిందికి దిగి వెళ్ళిపోయి ఎవరినన్నా అడగాలి, బాబా ఇలా అన్నారండి, దాని ఉద్దేశం ఏమిటని, అది పరిస్థితి. కాబట్టి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ రూపాయలను పితలే చేతిలోకి తీసుకుని వాడిని ప్రసాదంగా భావించి ఆనందంగా స్వీకరించాడు. బాబా ఇచ్చిన ఆ రూపాయల్ని బాబా ప్రసాదంగా భావించి తీసుకున్నాడు. ఆనందంగా స్వీకరించి
బాబా పాదాలకు సాష్టాంగపడి మహారాజా నన్ను కరుణించండి అన్నాడు. అంటే ఇంకా కొద్దిగా శ్రద్ధాభక్తులు పెరిగిపోయాయి. కారణం మొదట తన యొక్క కుమారుడు ఆరోగ్యం బాగైంది. దాంతో మరింత వినయంతో శ్రద్ధాభక్తులతో బాబా పాదాలు పట్టుకొని బాబా సేవ చేసుకున్నాడు. ఇప్పుడు వెళ్ళిపోతున్న వాడిని పిలిచి 3 రూపాయలు ఇచ్చి, ఇంతకుముందు 2 రూపాయలు ఇచ్చాను, ఇప్పుడు 3 రూపాయలు ఇస్తున్నాను, వీటిని పూజా గదిలో పెట్టుకుని పూజించు, నీకు శుభం జరుగుతుందని ఆశీర్వదించాడు. అడగకుండానే వరం ఇచ్చాడు, వరాల మీద వరాలు ఇస్తున్నాడు. దాంతో అతను మరింత కరిగిపోయాడు. అందుకనే మహారాజా నన్ను కరుణించండి అని పాదాల మీద పడిపోయాడు. అనుగ్రహ వర్షం ఇలా వర్షిస్తూ ఉంది తన భక్తుల మీద సాయినాథుల వారిది. ఓం శ్రీ సాయిరాం. రేపేం జరుగుతుందో చూద్దాం.